బర్త్డే సెలబ్రేట్ చేస్తామని చెప్పి మహిళపై దారుణం. బర్త్డే సెలబ్రేట్ చేస్తామని నమ్మించి ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం రోజు కోల్కతాలో ఈ సంఘటన జరిగింది. ఇద్దరు తెలిసిన వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు హర్దేవ్పూర్కు చెందిన 20 ఏళ్ల మహిళ ఆరోపించింది. చందన్ మల్లిక్, ద్వీప్ బిశ్వాస్గా గుర్తించబడిన నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధిత మహిళతో నిందితుడు చందన్ మల్లిక్తో కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడింది. దక్షిణ కోల్కతా పూజా కమిటీ అధిపతి అని చెప్పుకున్న మల్లిక్ ఆ తర్వాత ఆమెను దిలీప్కు పరిచయం చేశాడు. ఇద్దరు కూడా కమిటీలో ఆమెకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ముగ్గురు కూడా తరచుగా మాట్లాడుకునేవారు. సంఘటన జరిగిన రాత్రి నిందితుడు మహిళను రిటెన్ పార్క్ ప్రాంతంలో ఓ ఫ్లాట్కు తీసుకెళ్లాడు. అక్కడే వారు భోజనం చేశారు. ఆమె ఇంటికి వెళ్లడానికి ప్రయత్నం చేసినప్పుడు వారు ఆమెను గదిలోనే బంధించి అత్యాచారం చేసినట్టు మహిళ ఆరోపించింది. తర్వాతి రోజు ఉదయం ఆమె తప్పించుకొని ఇంటికి తిరిగి వచ్చింది. బాధితురాలు హర్దేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో దర్యాప్తు సాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.